ఇక్కడ కొంచెం వెరైటీగా చేస్తున్నారు కత్తులతోటి. సో సిద్దిపేట స్టార్ ఉన్నాడు కదా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఆ స్టార్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. సిద్దిపేట స్టార్, మేడిపల్లి స్టార్. నమస్తే అసలు తెలుసుగా, నేనే మీ మేడిపల్లి స్టార్ ఇన్స్టా మీరు పరిచయం కాకూడదు. సో బ్యారేజ్ చూడడానికి గాల్స్ వచ్చారు. సైడ్ ఊరా. సో గైస్, వెల్కమ్ టు కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. కొత్త రోడ్లోకి కర్ణాటకలోకి వచ్చేసాం. వెల్కమ్ టు కర్ణాటక. సో ఇదంతా కూడా ఫుల్ ఫారెస్ట్ లా ఉంది. గిద్దలూరు నుంచి మహానందికి వెళ్ళే నల్లమల ఫారెస్ట్ అయితే చూసా. ఏ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనేది బ్లాగ్. ఈ బ్లాగ్లో మనం వచ్చేసి బేదర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో బేదర్లో ఉన్నటువంటి కోటని అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్ళేసి. సో ప్రజెంట్ మనం హైదరాబాద్ అవుట్కట్స్కి అయితే వచ్చేసాము. సో ఈ అవుట్కట్స్ నుంచి 118 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఇదంతా మోటో లైంగ్ వస్తుంది. సో బేదర్ దాకా ఇది వచ్చేసి కర్ణాటకకి, తెలంగాణకి, అట్లాగే మహారాష్ట్ర స్టేట్కి, 3 స్టేట్లకి అయితే దగ్గరలో ఉంది ఈ బేదర్ కోట అనేది. సో అతి పెద్ద కోట. సో ఎక్స్ప్లోర్ చేద్దాం చలో. సో గైస్, ఈ రూట్ అంతా కూడా మనం సింగూరు వెళ్ళే మోటో లైన్ తీసాం కదా. సో సింగూరు వెళ్ళే రూట్ మీదగానే అయితే తీసుకెళ్తుంది ఇది. సో సింగూరు కానించి అవతల ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ బేదర్ అనేది. సో ఇది వచ్చేసి మొత్తం కూడా సింగూరు డ్యామేను. అయితే ఇది హైదరాబాద్ అవుట్కట్స్, ఏంటంటే మియాపూర్ సైడ్ ఉండే అవుట్కట్స్ అనమాట ఇది. సో ఇక్కడికి హైదరాబాద్కి అయితే సంబంధం లేదు. సో అంత అవుట్కట్స్ ఇది, మరీ ఘోరంగా ఉంది అవుట్కట్స్ అయితే. వేరే ఊరిలాగా అయితే ఉంది కానీ హైదరాబాద్లోనే కలిసి ఉంది. సో అట్లాగనమాట ఇది. అంతా ఉల్లాసం ఉన్నాయన్నమాట, డూప్లెక్స్లు భారీగా అవుట్కట్స్లో. ఇక్కడ ఏంటంటే అప్పట్లో తక్కువ రేట్లో ఉంటాయి. సో తీసేసుకున్నారు కానీ ఇటు సైడ్ ఏం పెద్దగా లేనట్టుగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నుంచి ఇది దుర్గం చెరువు, రాయదుర్గు ఇది దగ్గర కాబట్టి, దగ్గర అంటే ఒక 20-30 ఉంటుంది. సో పెద్ద పెద్ద ఎంప్లాయర్స్ అందరూ ఇక్కడ డూప్లెక్స్ విల్లాస్ అయితే తీసుకున్నారు. సో ఇదంతా కూడా సింగూరుకి వెళ్ళే డ్యామ్ రూటు. లాస్ట్ టైం మనం వచ్చింది కూడా ఈ రూట్ అయినా. సో అందువల్ల అయితే కంటిన్యూగా అయితే తిట్టలేదు. లాగైతే మధ్య మధ్యలో ఆర్తా తీస్తున్నాను లాగైతే. ఈ లొకేషన్ అయితే ఫోటోషూట్లకి సరిగ్గా ఉంటుంది. పైన ట్రైన్ వెళ్ళింది కదా ఇప్పుడే, ఆ ట్రైన్ వెళ్ళే క్రమంలో ఇక్కడ ఫోటో దిగితే వేరే లెవెల్లో ఉంటుంది. అది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళే ట్రైను. సో గైస్, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే బేసికల్గా ఏంటంటే ఇటీవల అన్నలను అయితే చాలా మందిని కాల్ చేశారనమాట. సో దానికి సంబంధించిందో కాదు, అయ్యప్ప స్వామిది. సో అయ్యప్ప స్వామి భజన అయితే జరుగుతుంది. సో భక్తులతో చేస్తున్నారు అయ్యప్ప స్వామి గుర్రాల మీద భజన, పండగ భజన అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి భజన అయితే జరుగుతుంది. ఇక్కడ కొంచెం వెరైటీగా చేస్తున్నారు కత్తులతోటి. సో గైస్, మనం లాస్ట్ టైం సింగూరు డ్యామ్కి వెళ్ళాం కదా. సో అదే రోడ్డు ఇదిగోండి. పూణే 494, ముంబై 644. సో పూణేకి గట్టికి కొడితే నుంచి 5 గంటలేను. సో ముంబైకి అయితే 7 గంటల సమయం పట్టద్ది నుంచి. ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టుగా ఉంది. ఫుల్గా అయితే ఇవి పెట్టేశారు గోస్లోలో. మొత్తం మిలికిలు అయితే పెట్టారు వీళ్ళు. సో ఎక్కడెక్కడో ఏమంటే కన్స్ట్రక్షన్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో 1 వేనే ఉంది, ఇంకో వే లేదు. సో నుంచి సిద్దిపేట పోవచ్చు అనమాట. సో సిద్దిపేట స్టార్ ఉన్నాడు కదా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవు. సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు. ఆ స్టార్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. సిద్దిపేట స్టార్, మేడిపల్లి స్టార్. నమస్తే అసలు తెలుసుగా, నేనే మీ మేడిపల్లి స్టార్ ఇన్స్టా మీరు పరిచయం కాకూడదు. ఈ స్టార్లు అందరూ ఉంటారు ఇక్కడే. సో సింగూరు డ్యామ్కి వెళ్ళే రూట్ కూడా ఇటే. కాకపోతే రిటర్న్లో మనల్ని ఎటు తీసుకెళ్తుందో తెలీదు. చూద్దాం రిటర్న్లో ఏ రూట్ తీసుకెళ్తుందో. సో బైక్ పట్టతుంది. సో గాయస్, ఇటు వచ్చేసి జహీరాబాదు సదాశివపేట అంట. సో దీని దగ్గరికి అయితే వచ్చాము. అయితే సింగూరు డ్యామ్కి వెళ్ళే రూట్ అయితే మనం క్రాస్ చేసేసాము.
సో నేనే కనుక్కోలేకపోయాను. బేసికల్గా ఇట్లా ఇంకో ఆర్చ్ వస్తుంది, సో దాని తర్వాత అనుకున్నాను, బట్ కాదు. సో ఏదో కన్ఫ్యూజ్గానే ఉంది, బట్ మనం వెళ్ళే రూట్ అయితే కరెక్టేను. ఇదిగోండి ముంబై 627, షోలాపూర్ 231, జహీరాబాద్ 33. సో జహీరాబాద్ కూడా క్రాస్ చేయాలి మనం. మనకి రీచింగ్ టైం వచ్చేసి 12:58 ఇచ్చారు గూగుల్ మ్యాప్. సో హైవే అయితే చాలా మెత్తగా ఉంది, కొత్తగా వేసారనమాట, తారు మెత్తగా ఉంది. సో గైస్ మనమైతే ఆల్మోస్ట్ బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగో బోర్డర్ దగ్గరికి రాగానే ఇట్లాగ మహారాష్ట్ర వెహికల్స్, కర్ణాటక వెహికల్స్, అలాగే కర్ణాటక ఆర్టీసీ బస్సులు అయితే మనకు చాలా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చాలా అయితే క్రాస్ అయ్యాయి మనల్ని. సో ఇంకా ముందు ముందు అయితే చాలా కనిపిస్తుంది కదా, మహారాష్ట్ర లారీ ఇది. సో ముందు పోతే మహారాష్ట్ర కారు. సో అట్లాగా కర్ణాటక కూడా కనిపిస్తాయి. సో మళ్ళీ మనం కర్ణాటకలోకి కూడా ఎంటర్ అవుతాం. అంతేగాని మహారాష్ట్రలోకి ఎంటర్ కాగానే మహారాష్ట్ర బోర్డర్ అమ్మిడికి అయితే పోతాం. సో గైస్ ముందు కనిపిస్తున్నాయి ఆ ట్రక్కులు అయితే, ఆ ట్రక్కులు రెండు కూడా మహారాష్ట్రను. సో ఎంటీ లోడ్ అయితే పోతున్నాయి, అంటే లోడ్ దించేసి ఖాళీ బండ్లు అయితే అవుతున్నాయి మహారాష్ట్ర బండ్లను. సో గైస్ ముంబై హైవేని వదిలిపెట్టాల్సిన టైం అయితే వచ్చింది. సో ఇక్కడి నుంచి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకొని. ఏమైతే రాలేదు. సో ముంబై హైవేని వదిలేసి కేరళలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. సో బ్యూటిఫుల్, సో అలిగేస్ అన్నట్టుగా ఎంట్రన్స్లోనే ఘోరమైన రోడ్డుతో అయితే మనకి వెల్కమ్ చెప్పింది. సో దేశం విడిపోక ముందర ఉన్నటువంటి బైకులు, కార్లు అయితే ఉన్నాయి మన ఏపీ అని బోర్డుతో. అయితే ఇంకా మంచి అయితే తగ్గట్లేదు, ఇది ఒక డిసప్పాయింట్ విషయం. అంత కన్స్ట్రక్షన్లు అయితే ఉంది, ఎర్ర నేల. ఏపీ ఎక్సల్, ఏపీ కారు, ఏపీ బైకు, అంతా ఏపీ వాళ్ళదే హవా మొత్తం తెలంగాణలో. తెలంగాణ నుంచి ఏపీ వాళ్ళు వెళ్ళిపోతే ఇంక తెలంగాణలో జనాభా ఉండరు, ఇంకా హైదరాబాద్ మొత్తం మూతేసుకోవాలి, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. ఓ క్రేన్ కూడా ఎంత స్పీడ్లో వస్తుంది, క్రేన్ కూడా ఎంత స్పీడ్ వస్తుందా. సో చెరుకులు అయితే తెచ్చుకుంటున్నారు కైసీళ్ళు. సో పాము అయితే కనిపించింది. సో తొక్కించినా లేదో తెలియదు. సో ఏం పాము, రోడ్డు మీద పోతుంటే సైడ్కి వచ్చింది, అప్పటికి తప్పియాలని చూశాను, అయితే తొక్కలేదని అయితే అనుకుంటున్నా. చిన్న పాము పిల్ల, ఇదంతా దైవేద్య. సుబ్రహ్మణ్య స్వామి క్షమించయ్యా. సో గైస్ మామూలుగా ఏంటంటే ఇక్కడ నుంచి బేదర్కి 20 కిలోమీటర్లు ఉంది. సో 24 అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచే కర్ణాటక కల్చర్ అయితే కనిపిస్తుంది మనకి. ఇటు చూసుకున్నా కూడా కర్ణాటకలో ఉన్నట్టే ఫీలింగ్ అయితే వస్తుంది మనకైతే. సో ఆంధ్రాలో ఉన్నట్టు, తెలంగాణలో ఉన్నట్టు అయితే లేదు, అంతా కూడా కర్ణాటక స్టేట్లోనే మనం ఉన్నట్టుగైతే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంతా బార్డర్లో ఉన్నట్టే ఉంది. కాకపోతే ఇంకా ఉంది, ఇంకా తెలుగు ఊర్లే ఉన్నాయి, ఇంకా తెలుగులోనే ఉన్నాయి ఊర్లో, ఇంకా మ్యాప్లో మారలేదు. కాకపోతే మనం ఏదో ఫీలింగ్ అయితే కర్ణాటక ఉన్నట్టే ఉంది. ఈ కట్టడాలు కూడా పురాతన కాలం నాటివి, ఆ రూములు కూడా సత్రాలు. సో ఇదేదో పెద్ద చెరువు. సో చెరువుకి వచ్చేసి గేట్ అన్నమాట, బ్యారేజ్ యొక్క గేట్లు ఎత్తున్నారు, ఒక 2 గేట్లు కావాలి ఎత్తున్నారు, ఫుల్గా ఉంది వాటర్ అయితే. వీళ్ళు ఎవరు, సో బ్యారేజ్ చూడడానికి గాల్స్ వచ్చారు. సో బ్యారేజ్ చూడడానికి గాల్స్ వచ్చారు. సో పాత రోడ్ల నుంచి అయితే తీసుకెళ్తుంది. ఇదంతా కూడా బేదర్ రోడ్ అంట. సో బోర్డర్ కాబట్టి లారీలు ఎక్కువ ఉన్నాయి. కర్ణాటక లారీ ఇది ఎంటీ, అంటే లోడు దింపేసి వెళ్తున్నాయి. సో ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా లారీని లోడ్ వేసుకునే దానికి కొంచెం ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. సో ఛానల్స్ అయితే ఎక్స్ట్రాగా పెట్టించేసి, సో టర్నింగ్, సో అందువల్ల అయితే మనం క్రాస్ చేయకూడదు. అయ్యో అట్లా వస్తాయి వెహికల్స్, అయ్యో అట్లా వస్తుంటాయి. సో అందువల్ల క్రాస్ చేయకూడదు. ముందైతే జేసీబీ వస్తుంది, సైడ్ ఊరా.
సో గైస్ ఈ లారీ అతను అయితే సైడ్ అయితే ఇవ్వట్లేదు. సో ఫుల్గా లోడ్ వేసుకొని పోతున్నాడు చెరుకు మొక్కలన్నీ. అటు పోతే ఇటు పోతే అటు. వాడైతే సైడ్ ఇవ్వట్లేదు అసలు ఎదురికి కూడా. అంటే ఫుల్ లోడ్ వేసుకోన్నాడు కదా, సో అందువల్ల అతని భయం అతనిది, ఇంకేం లేదట. సో గైస్ ఈ రోడ్ అయితే చాలా ఘోరంగా అయితే ఉంది. అండ్ ఇది స్టేట్కి మధ్య రూట్ అయ్యేసరికి ఒక 20 కిలోమీటర్స్ ఇలా ఉంది. మరి వాళ్ళ స్టేట్లోకి ఎంటర్ అయ్యాక ఎట్టుంటుందో తెలీదు. సో ఇది స్టేట్ అయితే తెలంగాణలో ఈ కర్ణాటక బోర్డర్ సైడ్ అయితే చాలా ఘోరంగా అయితే ఉంది రోడ్డు. చాలా రాతగా ఉంది. అప్పుడు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వేసిన రోడ్డు అయితే ఇది. సో అంత పురాతనమైన రోడ్డు ఇది. మళ్ళీ దీని మీద వేశారు ఇంకో గవర్నమెంట్, అయినా కూడా లాభం లేదు. పురాతన కాలంలో వేసిన రోడ్డు స్టాండర్డ్గా ఉంది, దాని మీద వేసిన రోడ్డు అయితే ఎత్తిపోయింది వ్యవస్థ అంతా. సో అదేదో మసీదు లాగా ఉంది, చాలా పెద్దది కట్టారు. అయితే పోస్తున్నారు రోడ్డు వేయకుండా. స్టేట్ వైడ్ స్టేటే కదా, లారీలు సంగనాగిపోతున్నాయి, వేస్తే ఏమి ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది కదా. సంగారెడ్డిలో అయితే రోడ్డు బాగుంది. సో ఇదంతా కూడా మసీద్ అన్నమాట, చాలా పెద్దది. చాలా పెద్ద మసీద్ ఇది. పేరు లేదు, కాకపోతే ఉర్దూలో ఉంది పేరు. హజరత్ ముల్తానీ మసీద్ అంట, హజరత్ ముల్తానీ మసీద్ అంట. ఇది చాలా పెద్దది ఉంది. ఇవన్నీ ఇట్లా ప్యాచర్స్ అయితే వేస్తున్నారు వీళ్ళు. కారు ఎక్కువ పోస్తే మళ్ళీ అయిపోద్ది అనేసి జల్లిడితో పోతున్నారు గైస్ వాళ్ళు. బాగుంది ఎట్లా వస్తున్నారు కర్ణాటక బండ్లు అన్నీ. సో గైస్ వెల్కమ్ టు కర్ణాటక. సో కర్ణాటకకి తెలంగాణకి బోర్డర్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కర్ణాటక తెలంగాణ బోర్డర్ అయితే కనిపిస్తుంది మ్యాప్లో. సో ఇంకొంచెం దూరం ఉన్నాము, చెక్ పోస్ట్ వస్తుంది ముందర. సో చెక్ పోస్ట్ దగ్గరేను. సో గైస్ మనం అయితే ప్రజెంట్ ఒక ఎత్తుటి గుట్ట మీద అయితే ఉన్నాము. లైక్ ఇది కొండను కూడా చెప్పుకోవచ్చు. సో ఈ చదరమైన ప్లేస్ తర్వాతనే మనకైతే లోయ అయితే ఉంటుంది. సో ఇది ఒక మసీదు ఉంది. సో ఇది బోర్డర్లో ఉన్నటువంటి మసీదు, ఆస్థాన హజరత్ మొహసిన్ ఇది అంట. వెల్కమ్ టు బీదర్. సో ఈ గుట్టకి కింద పక్క వచ్చేసి లోయ, ఆ లోయలోనే మనకైతే బోర్డర్ అయితే వస్తుంది. సో ఇదిగోండి బోర్డర్ యొక్క చెక్ పోస్ట్. సో నేను చూసినటువంటి చాలా బోర్డర్లు చూసాను కదా నేను, చాలా బోర్డర్లు కూడా ఇట్లాగే ఫారెస్ట్లో ఎట్లాంటి కొండల దగ్గర అయితే ఉంటుంది. సో నైట్ ఇదిగోండి రోడ్డు కూడా మారింది చూడండి. ఇది పాత రోడ్డు, బీదర్ది కొత్త రోడ్డు. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. కొత్త రోడ్లోకి కర్ణాటకలోకి వచ్చేసాం. వెల్కమ్ టు కర్ణాటక. సో కర్ణాటక చెక్ పోస్ట్ వాళ్ళు వెల్కమ్ టు బీదర్. సో రెండు ఇది ఇక్కడే ఇదిగోండి చుట్టూ పక్కనే మనకు వచ్చేసి లోయ అయితే ఉంటుంది. ఇదిగోండి కర్ణాటక బస్సులు. సో ఈ కర్ణాటక స్టేట్లోకి రాగానే కొత్త హైవే అయితే తగిలింది మనకి. సో హైవే అయితే కొత్తగా ఉంది. ఇదంతా కూడా లోయ ఉంది ఈ పక్కంతా. సో ఇదంతా కూడా ఫుల్ ఫారెస్ట్ లా ఉంది. సో గాయస్ ఈ కర్ణాటక ఇది బోర్డర్ కదా. సో ఇక్కడ నుంచి లోపల కూడా తెలంగాణ ఊర్లు అయితే ఉన్నాయంట. సో బోర్డర్ క్రాస్ చేసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ కూడా. సో గాయస్ చాలా బాగుంది ఈ ఫారెస్ట్ అయితే. దేవదేవ వనం అంట. సో ఇంత పెద్ద ఫారెస్ట్లో వనం అయితే కట్టారు. సో దేవదేవ వనం అనేసి ఇక్కడ లోపల ఉంది. సో రిటర్న్లో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. అబ్బా ఈ రూట్ ఉంది. సో ఇలాంటి రూట్ నేను ఎక్కడ చూసానంటే గిద్దలూరు నుంచి మహానందికి వెళ్ళే నల్లమల ఫారెస్ట్లో అయితే చూసా. సేమ్ బా కిక్ మామూలు కిక్ ఉంటుంది, దీనికంటే డబుల్ కిక్ ఉంటుంది. ఇక్కడ సరిపడుతుంది. ఇంకా మంచు అయితే ఉంది. టైం చూసుకుంటే 12:48 అయింది. మంచు ఉంది ఇంకా సరిపడుతుంది. సో ఇలాంటి దీనికి డబుల్ ఏరే లెవెల్లే గిద్దలూరు నుంచి మహానంది వెళ్ళే రూటు ఏరే లెవెల్లే, మామూలు లెవెల్ కాదు. సో బీదర్ యొక్క రింగ్ రోడ్డుకి పోవాలనుకుంటే రైట్ సైడ్ వెళ్ళాలి. సో బీదర్ యొక్క రింగ్ రోడ్డు వెళ్ళాలంటే ఇది రింగ్ రోడ్డుకి వెళ్ళే రూటు. సో మనం వచ్చి స్ట్రైట్ వెళ్ళాలి. సో రిటర్న్లో అక్కడ దేవదేవ వనం ఉంది కదా. సో దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం రిటర్న్లో టైం ఉంటుందిలే. ఇది 8 కిలోమీటర్లే కాబట్టి సో టైం అయితే కంపల్సరీ ఉంటుంది. సో దేవదేవ వనాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం.
సో మన ముందు కర్ణాటక ఆటో అనమాట. సో అట్లాగే ఈ కర్ణాటక స్టేట్లో ఎక్కువగా ఏంటంటే చెరుకు ఇట్లాగా లోడ్ పోతుంది. సో చెరుకు లారీల్లోంచి చెరుకు చెరుకు యొక్క వేస్టేజ్ ఇవి పోతున్నాయి. సో సింగిల్ ట్రాక్ అవుతుంది ఇక్కడ. పానీపూరి అంగడి అప్పుడే స్టార్టా. సో ఇక్కడ చూసుకుంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, కాకపోతే మనల్ని అయితే ఆపలేదు, ఓన్లీ కార్సే. సో మనల్ని అయితే ఆపలేదు, మనం కెమెరా పెట్టున్నాం, అందులోనూ కెమెరా కూడా రన్నింగ్లోనే ఉంది. సో కార్స్ ఆపి పేపర్ చెక్ చేస్తున్నారు. 1 గంటప్పుడు కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు ఇంతలోనా చెకింగ్లో ఉన్నారంటే ఇది మామూలు విషయం కాదు. సో హెల్మెట్ లేకపోతే ఎక్కడికెక్కడికి ఆపేస్తారనమాట. కర్ణాటకలో కూడా ఈ బీదర్ అనేది మహారాష్ట్రకి బోర్డర్ సైడ్ అయితే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్లు కూడా అర్థం కావట్లేదురా బాబు. అట్టగట్టారు వీళ్ళైతే. పెద్ద గుంత ఉంటే ఆ గుంతను కూడా పార్క్ చేసేసరికి ఇల్లు. సో ఇదిగోండి, ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. ట్రాఫిక్ పోలీస్ బీదర్ అటేం రూటోను జిగ్ లైన్లు అయితే ఉన్నాయి. సో బీదర్ లోకల్ ఇది. సో గైస్ మనం అయితే బీదర్కి దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి బీదర్ కోట వచ్చేసి 3.5 కిలోమీటర్లు. సో మనం ఈ 3 కిలోమీటర్లే కాబట్టి ఇక్కడే ఎక్కడెక్కడ ఫుడ్ బ్రేక్ అయితే తీసుకోవాలి. సో ఫ్రైడ్ రైస్ ఏదో ఉన్నట్టుగా ఉంది. సో ఫుడ్ బ్రేక్ తీసుకునేసి అయితే స్టార్ట్ అవుదాము. సో ఇక్కడ ఒక హోటల్ ఉంది. సో ముందుగా ఉండాలా, చూద్దాం. సో అక్కడి నుంచి తినేసి ఇంకా డైరెక్ట్ కోటకి వెళ్ళిపోతాను. ఇంకా మధ్యలో లాగైతే ఏం రాదు. సో ఇది వచ్చేసి ఏదో మార్కెట్ లాగా ఉంది. ఎస్ మార్కెటే. తెలంగాణ ఈ కర్ణాటక పేర్లు కొన్ని అర్థం చేసుకోవచ్చు మనం. తెలుగుకి కొంచెం దగ్గరకి అయితే ఉంటాయి. సో సిటీలోకి వచ్చేసాం కదా, ఇంక తినేసి అయితే స్టార్ట్ అవుదాం. కరెక్ట్గా 3 కిలోమీటర్లు ఉంది. సో గైస్ ఇదైతే కోట పారిగూడ దగ్గరికి తీసుకొచ్చింది. సో ఈ పారిగూడ లోపల కూడా ఊరున్నట్టుగా ఉంది. సో చూద్దాం. ఇక్కడ నుంచి కూడా 1.7 కిలోమీటర్లు ఉంది. సో దీని లోపల కూడా ఊరైతే ఉన్నట్టుగానే ఉంది. అబ్బో ఊరే ఉంది, అప్పట్లో ద్వారాలు ఉన్నాయి. సో ఊరే ఉంది అంటే ఈ ఊరు చుట్టూరు అది పారిగూడ అనమాట ఆ రోజుల్లో. కాకపోతే ఈ రోజుల్లో ఏంటంటే వీళ్ళు ఇల్లు కట్టేశారు ఏకంగా. సో ముందైతే ఉంది ఇంకా కోట. అదిగోండి గడియారం కూడా ఉంది. అంతా నవాబులే లాగున్నారు ఇదంతా. అంటే దీన్ని పరిపాలించింది కూడా అప్పట్లో నిజాం నవాబులేను. సో కాకతీయులు పరిపాలించారు, కానీ కాకతీయులు కానించి నిజాం నవాబులు అయితే లాగేశారు. ఇంకా కోట అయితే అదే. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనం. సో ఏదో తినేసి ఎత్తుక్కొని ఫస్ట్ స్టార్ట్ అవుదాం. ఇది వచ్చేసి గడియారం. సో గడియారం అయితే కట్టారు వీళ్ళు. సో గడియారం క్లాక్. ఎక్కడి నుంచి సక్కంగా వెళ్ళాలి మసీదు, ఎక్కడి నుంచి అటు సక్కంగా వెళ్ళాలి.